చవక చవక కాదురా, ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే స్ట్రక్ అయిపోయామండి. నూనె వేసుకొని తలకు పడితే చాలా మంచిది బాబు, మీ తల బాగా. హాయ్ మచ్చాస్, వెల్కమ్ టు తిందమ్మ మచ్చ. మన ఛానల్లో అయితే ఫస్ట్ వ్లాగ్ అయితే వస్తుందండి. ఈ రోజు మంచి తుఫాన్లోని గట్టిగా వర్షం పడుతుంటే ఫ్రెండ్స్ తోని బై రోడ్ కారులోని అరకు అయితే వెళ్తున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వ్యూస్ అలాగే ప్లేసెస్ అయితే ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. సాయశక్తులు అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే చూపించడానికి ప్రయత్నిస్తానండి, ఎందుకంటే వర్షం చాలా గట్టిగా పడుతుంది. అరకెళ్ళే రోడ్లో కాఫీ షాప్స్. సో ఇప్పుడు మంచి కాఫీ అయితే తాగుదాం. దారిలోనైతే కాఫీ తాగాం. ఇప్పుడు అరకు కాఫీ టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాం. అనంతగిరి కాఫీ తోటలు, ఇక్కడైతే మీకు మంచి స్వచ్ఛమైన అరకు కాఫీ అయితే దొరుకుతుంది. సో ఇక్కడైతే ఒక్కసారి ఆగి ఈ అరకు కాఫీని అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఈ చల్లని వాతావరణంలో అయితే కాఫీ, వేడి వేడి కాఫీ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎప్పుడైనా మీరు అరకు వస్తే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి కాఫీని అయితే. ఇక్కడైతే మీకు అన్ని రకాల ఔషధ మూలికలు అలాగే మనకి మసాలా సామాన్లు అన్నీ అయితే చాలా తక్కువ రేటుకి అయితే మంచి నాణ్యమైనవి అయితే దొరుకుతున్నాయండి. సో మీకు కావాలంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. కాఫీ ఎలాగుంది? చవక చవక కాదురా, టేస్ట్ ఎలాగుంది? చాలా బాగుందా? ఓకే. అన్ని మసాలాలు ఉంటాయి బాబు ఇక్కడ, ఇక్కడ పండిన అన్ని నెంబర్ 1 మసాలాలు అన్ని ఇక్కడ ఉంటాయి బాబు. తీసుకోండి బాబు. ఇది ఒకటి, ఇది తీసుకుంటే ఇందులోని కొబ్బరి నూనె వేసుకొని తలకు పడితే చాలా మంచిది బాబు, మీ తల బాగా ఒత్తిగా పెరుగుతుంది, తల ఊడిపోదు. ఆదివాసీ హెయిర్ ఆయిల్ కన్నా చాలా మంచిది బాబు, ఇది తీసుకోండి బాబు. మీ పట్టపొర పోతుంది బాబు, పట్టపొర రుణాలు రాసుకుంటే మంచి జుట్టు వస్తుంది బాబు, అన్ని మంచి జుట్టు వస్తుంది బాబు. తీసుకోండి, చూడండి అవిసెలు ఉన్నాయి, తీసుకోండి బాబు, చాలా మంచిది. కాఫీ 10 రూపాయలు బాబు, 10 రూపాయలు. చవక బాబు, అరకు కాఫీ 10 రూపాయలే బాబు, 10 రూపాయలే. బాగుంది బాబు, తీసుకోండి, మీరే తీసుకోండి. ఈ వర్షంలో మంచి 2 కబాబులు అయితే తీసుకున్నాము, ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అన్న ఎలాగుంది? చూసారా, వర్షంకి రోడ్ అస్సలు కనబడట్లేదు, క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ టైంలో అరకు వస్తే అసలు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు, ఒక రకంగా ఉండదు. చూసారా అసలు రోడ్ అసలు ఏం కనబడట్లేదు, చుట్టుపక్కల కూడా అసలు మొత్తం కూడా ఫాగ్ తోని ఎలాగైతే కమ్మేసిందో. ముందు రోడ్డు కూడా కనబడడం చాలా కష్టంగా ఉంది. కూడా అసలు ప్రకృతి ప్రేమికులు ఎక్కడ తగ్గట్లేదు. చూసారా ఎన్ని కార్స్ కిందకి దిగుతున్నాయో, అలాగే పైకి ఎన్ని కార్స్ పైకి వెళ్తున్నాయో. చూసారా, క్లైమేట్ అయితే ఆసమ్ ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఉంది. ట్రిప్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము. చూసారా ఎలాగుంది అసలు దారుణం. అసలు మీకు చుట్టూ ఉన్న ప్రకృతి కూడా కనపడట్లేదు, అంతలాగా మంచి అయితే కమ్మేసింది. చెప్పనా, ఇప్పుడు జర్నీ చేస్తుంటే ఎలాగుంది అరకు? కారులో కూర్చొని వెళ్తుంటే ఆ మబ్బుల్లోంచి నా పోతున్న భవిష్యత్తులో ఉందన్నా, ఏ ఎంజాయ్మెంట్ ఉందన్నా. ఎక్కడైనా కూర్చొని సిట్టింగ్ చేస్తే లెవెల్ అయిపోతుంది. భలేగా ఉందన్న, డ్రైవింగ్ కూడా అవసరంగా ఉంది. మన డ్రైవర్ మంచోడు వచ్చాడు. అయితే మన అశోక్ డ్రైవర్ ఎలాంటి డ్రైవ్ చేస్తున్నాడు? చాలా బాగా డ్రైవ్ చేస్తున్నా, అది చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఫీల్డ్ లోని. సో పర్ఫెక్ట్లీ కీప్ ద డ్రైవర్. ఓకే. చూసారా, ట్రాఫిక్ అయితే పూర్తిగా జామ్ అయిపోయింది. అసలు ఆల్మోస్ట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే స్ట్రక్ అయిపోయాము. అలాగా రోడ్ సైడ్ వెహికల్స్ పార్క్ చేసేసి బయటకు వెళ్ళిపోయారు, దానివల్ల మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. అరణ్య అని చెప్పేసి నేచురల్ ట్రైల్ శంకరమఠ దగ్గర చూసారా, దీన్నైతే జనాలు చూడడానికి వచ్చి రోడ్ సైడ్ వెహికల్స్ పెట్టేసి మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము
ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే స్ట్రక్ అయిపోయామండి. కనీసం ట్రాఫిక్ సెన్స్ లేకుండా ఇష్టానుసారం అయితే వెహికల్స్ని అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా రోడ్ సైడ్ పెట్టేసి ఎవరు మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారండి ఎంజాయ్ చేయడానికి. దీని నుంచి మొత్తం ట్రాఫిక్ అయితే చూసారా ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందా. హాఫ్ అన్ అవర్ నుంచి మేమైతే ఇక్కడే అలా ఉండిపోయండి. జస్ట్ ఇప్పుడే అలా మూవ్ అయ్యాం. చూసారా ఎలాగుందో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా చాలా దారుణంగా అయితే ఉందండి. కనీసం కొంచెం కూడా ట్రాఫిక్ సెన్స్ లేకుండా ఇష్టానుసారం వెహికల్స్ని అయితే రోడ్ సైడ్ పార్క్ చేసేసారండి. దీని నుంచి చూడండి ఎంతమంది పడుతున్నారు. అరకు ముందు సుంకరమెట్ట సంతలోనైతే కారు ఆపామండి. మంచి నాటుకోడి తీసుకొని ఈ చల్లని వాతావరణంలో వేడిగా నాటుకోడి వండుకొని తిందామని చెప్పేసి అనుకున్నాం. మా దివాకరన్ అయితే అరకులో పండించిన ఫ్రెష్ కాయగూరలు కాలీఫ్లవర్, టమాటా, వంకాయలు అయితే తీసుకున్నాడండి. కాయగూరలు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. వర్షం పడుతుంది కదండి, నాటుకోళ్ళు అయితే ఎవరు సంతకి తీసుకురాలేదండి, ఎక్కడ దొరకలేదు. మా వాళ్ళకి బాయిలర్ కోడ్ తీసుకోమంటే సొంటియం కోడ్ లైన్లో నిలబడి తీసుకున్నారండి. అన్న గంట పట్టిందా మనకి అక్కడ చికెన్ కొట్టించడానికి? అరకులో పండిన మంచి చక్రకేళీలు అయితే దొరికాయండి. చాలా బాగున్నాయండి చక్రకేళి అరటిపళ్ళు అయితే. ఇప్పుడైతే సుంకరపేట నుండి కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లోకి అయితే వెళ్తున్నామండి. వర్షం అయితే చాలా దారుణంగా ఉందండి. చూసారా ఆ పొగ మంచు మొత్తం రోడ్ అంతా కమ్మేసింది. చుట్టుపక్కల కూడా అసలు ఏమీ కనబడట్లేదు. ఈ వర్షంకి బయటని ఎక్కడ వంట చేసుకోవడానికి ప్లేస్ దొరక్క ఆఖరికి దారిలోని ఇలాగ గిరిజనులు వ్యాపారం చేసుకోవడానికి కట్టులతో కట్టుకున్నటువంటి షాప్ ఒకటి కనబడితే దాని మీద తార్ప్లాన వేసుకుని ఈ విధంగా అయితే కుక్ చేసుకున్నామండి. మా 2 కార్లు పెట్టి ఏ విధంగా అయితే సెటప్ చేసామో మేము వండుకోవడానికి. సో ఈ వర్షంలో బయటని ఎక్కడ వండుకోవడానికి కూడా చాలా కష్టం. అలాంటిది మాకు చాలా అదృష్టంగా అయితే ఈ హట్ అయితే దొరికింది. పైన తార్ప్లాన వేసి లోపలైతే కుక్ చేసుకుంటున్నాం. క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అసలు వర్షం పడుతుంటే ఈ క్లైమేట్లోనే ఆహా నిజంగా ఎంజాయ్ చేస్తున్నాం. చూసారా మా హట్, మా కిచెన్, రూము అన్నీ ఇదే ఈరోజు ఈ విధంగా అయితే సెట్ చేసాం. చాలా సూపర్గా అయితే ఉంది. క్లైమేట్ అయితే అసలు చాలా అద్భుతంగా ఉంది వర్షం పడుతుంటే. మా కిచెన్ చూడండి ఒకసారి. మా రాంకీ బాబా అయితే చికెన్ ఫ్రై కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాడు. చాలా కష్టంతో సొంటం కూడా అయితే పాపం 1 గంట నిలబడి దగ్గరుండి కొట్టించి బాలుగే క్లీన్ చేసి మాకైతే ఇప్పుడు చికెన్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నాడు. మా రామ్కి బాబు అయితే ఆనియన్స్ సకమని కట్ చేస్తున్నాడు. బాబా నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది బాబా. మా వంట సెటప్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడంటే మేము ఉదయం 9 గంటలకు టిఫిన్ చేసాం, 2 అయిపోతుంది. ఒక్కొక్కరికి భోజనాలు లేవు, మంచి ఆకలి మీద ఉన్నారండి. అందుకే మా బాలు ఏమో క్యాంపింగ్ స్టవ్ మీద ఒక్కొక్కరికి ఒక 2 హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే వేసాడండి. సో హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. బాగా కొంతసేపు అయితే మా ఆకలిలో అయితే ఆగేయండి. ఈ లోపల మా రామ్కి బాబు అయితే చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేసాడండి. స్టవ్ అయితే హైట్లో ఉంది, చూసి కుక్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉందని చెప్పి స్టవ్ను మళ్ళీ కిందకి దింపి మా బావ అయితే మంచి చికెన్ ఫ్రైని అయితే స్టార్ట్ చేసాడండి. ఏంటి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకున్నారా? మైక్ అయితే దెబ్బేసిందండి. చాలా వరకు వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదండి. దాని నుంచి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాల్సి వచ్చిందండి. మా ఫ్రెండ్ కోసం అయితే పచ్చి కందిపప్పు తీసుకొని పప్పు అయితే చేస్తున్నామండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వెరీ టేస్టీ చికెన్ ఫ్రై చాలా బాగుంది. మా రామ్కి బాబు అయితే చికెన్ కర్రీ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసాడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుని బాగా శుభ్రం చేసిన సొంట్యం కోడిని అయితే ఇప్పుడు వేసాడండి. ఇప్పుడైతే మేము దీంతోనే కనీసం ఒక 2 గంటలు అయితే యుద్ధం చేయాలండి. బాయిలర్ కోడ్ అయ్యి ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లోనైతే కర్రీ అయిపోతుంది.
ఇది ఉడకడానికి 2 గంటలే పడుతుందో ఎంతకంటే ఎక్కువ టైం పడుతుందో తెలియదు, కానీ ఇప్పుడు దీంతోనైతే యుద్ధం చెయ్యాలండి మేము. వర్షం పడుతుంటే ఈ వర్షంలో నీ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తుంటే అసలు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సూపర్. అసలు ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. బైకర్స్ చూసారా రైడింగ్కి వెళ్తున్నారు. వెనకాల క్లైమేట్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎలాగుందో. చాలా బాగుంది కదా. 2 గంటలకు చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు 4 అవుతుందండి. ఇప్పటికి మా చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. ఈ లోపల క్యాంపింగ్ స్టవ్ మీద అయితే రైస్ని అయితే పెట్టామండి. మా కందిపప్పు కూడా రెడీ అయిపోయిందండి. 2 గంటల యుద్ధం అనంతరం అయితే మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంతో పప్పుతోనైతే మొత్తం గట్టిగా లాగించామండి అంతమంది అని. ఫైనల్లీ 2 గంటలు చాలా కష్టపడి సొంట్యాంకోడ్ కూరను అయితే రెడీ చేసామండి. ఇప్పుడు వేడి వేడి అన్నంతో ఆ సొంట్యాంకోడ్ కర్రీ అలాగే పప్పు వేసుకొని తింటుంటే ఉందండి, చాలా అద్భుతంగా అయితే వచ్చిందండి. మాకు ఈ రోజు అయితే మేము తీసుకున్న ఆ తార్పులను అదే విధంగా గిరిజనులు కర్రలతో కట్టుకున్నటువంటి షాప్ అయితే మాకు చాలా ఉపయోగపడిందండి. మేమైతే వర్షంలో తడవకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కుక్ చేసుకోవడానికి, మేము ఎంజాయ్ చేయడానికి కూడాను ఆ షాపు తార్పులు చాలా ఉపయోగపడాయండి. మైక్ అయితే దెబ్బేసిందండి, లేకపోతేనండి చాలా మంచి మంచి జోక్స్ అయితే మీరు మిస్ అయిపోయారండి. మాకు దరిదాపుల్లోని షాపులు లేవండి, కానీ వర్షం నీరునైతే చాలా జాగ్రత్తగా అయితే ఉపయోగించుకున్నామండి. చూసారా ఏ విధంగా అయితే వర్షం నీరుని అయితే పట్టుకొని చేతులు కడుక్కోవడానికి, మా గిన్నెలు కడుక్కోవడానికి యూజ్ చేసుకున్నాము. మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుంది అంటారు కదండి, అది నిజమేనండి. స్టూడెంట్స్ అయితే ఆకలితోని ఎక్కడా షాపులు లేక మేము షాప్ అనుకుని మా దగ్గరకు వస్తే మా దగ్గర ఉన్న రైస్ చికెన్ కర్రీ అయితే ఇచ్చామండి. చాలా హ్యాపీగా అయితే తిన్నారు, చాలా సంతోషం వేసిందండి. ఫ్రెండ్స్ ఇదే మా అరకు ట్రిప్. ఈరోజు అయితే ఎండ్ అయిపోయింది. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.